హాయ్ వివార్స్ ఈ కాలంలో ఏదైనా గొడవ జరిగి దాన్ని ఆపేసి సద్దుమణిగిద్దామనే ఆలోచన చాలామందికి ఉండదు కానీ, ఇంకా గొడవ పెద్దది చేసి తమాషా చూద్దాం అనుకునే ఆలోచించే స్వార్థపరులు, పిశాచాలు మన సమాజంలో చాలామంది ఉంటారు. వారి మాటలు విన్నామంటే, మన తలకెక్కించుకున్నామంటే, మనం కూడా పెద్ద గోతులు పడడం ఖాయం. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరితో అయినా ఒక గొడవ పెట్టుకున్నారనుకోండి, ఏదో మీరు ఓడిపోయారనుకోండి. ఎవరైనా సరే కొద్దిమంది చాలామంది ఉంటారు. "అరే! ఏంటి వాడి అన్ని మాటలంటే ఎలా భరించావు? అదే నేనైంటేనా నువ్వు పౌరుషం లేదు. అందుకని నువ్వు నిలబడలేకపోయావు." ఇలా రెచ్చగొడతారు మిమ్మల్ని. అలా రెచ్చగొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏదోలే బాస్ జరిగిపోయింది. దేవుడున్నాడు. ఇదున్నారు, అదున్నారు చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలా మిమ్మల్ని ఆవేశపూరితులు చేసి వాళ్ళ మాటల్ని తలకెక్కించుకొని ఏదైనా వాడిపైన ప్రతీకార దాడులు చేయడానికో, లేదంటే ఇంకొక విధంగా అతని పైన దాడులు చేయడానికో మీరు ప్రయత్నించారనుకోండి, నష్టపోయేది మీరే. ఇలాంటి విషపురుగులు, మనం రెచ్చగొట్టే విషపురుగులు వీధికొకరు కాదు కాదు, మన ఇంటి పక్కనే ఉంటారు. అంటే 10 మందిలో 9 మంది వీళ్ళే ఉంటారు. ఎవరో ఒకరు మహానుభావులు ఉంటారు. ఇలాంటి వారిని మీరు వీళ్ళు చెప్పే ఎందుకు ఇలా మనం రెచ్చగొడుతున్నారో ఆలోచించండి. వీళ్ళ మాటలు తలకెక్కించుకొని పౌరసాలకు పోయి మనం ఓడిపోయినామనుకోనో, ఇంకోటనుకోనో, వాడిని ఏదో విధంగా అటాక్ చేయాలనుకోనో తొందరపడొద్దు. చాలామంది ఇలా చేసి జైలు పాలైపోయి, లేదంటే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, లేదంటే చాలా విధాలుగా నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సొసైటీలో. కాసేపు నిమిషమంతా ఓర్పు వహిస్తే ప్రపంచాన్ని జయించిన వాడు అవుతామని చాలామంది పెద్దలు చెబుతారు. మీరు ఇలా ఓర్పు ఓర్చండి. ప్రతిదానికి కాలం సమాధానం చెబుతుంది. మీ వల్ల మీరు ఏదో ఒక సందర్భంలో ఒక వ్యక్తి చేతిలో ఏదో ఒక విషయంలో ఓడిపోయారనుకోండి, ఖచ్చితంగా మీరు గెలవడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఒక అవసరమైతే తప్ప పోరాడండి. అవసరం లేదంటే అలాంటి వాటికి, గొడవలకి, ప్రతీకార చర్యలకి దూరంగా ఉండండి. మీ బదులు దేవుడు అడ్డుగా వచ్చి వాడితో యుద్ధం చేస్తాడు. మీరు కామ్‌గా ఉండండి చాలు. మీ మైండ్‌ని ఫ్రీగా, పీస్‌ఫుల్‌గా పెట్టుకోండి. ఇతరులు చెప్పిన చెప్పుడు మాటలు విని ఆవేశపూరితులు కావద్దు. సో, ఇంతే.